మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలంలో మీ పాల చెంతకు మేము స్తోత్రం. మీ కృపతోటి మీరే మాకు సహాయం చేస్తూ మమ్మల్ని అపవిత్రపరుస్తూ వచ్చినటువంటి తలపు, మా చూపులు మాటలు తీయడం మీ ప్రశస్త రక్తముతో కడగబడ్డ కొరకు అప్పగించుకొని చూపులు మీ కృప మాడలో చూపించి పరిశుద్ధముగాను అనింద్యముగాను నిష్కలంకముగా నిరపరాధులుగానే నిలబడి మా జీవితంలో మీరు ఆశించినటువంటి శ్రేష్టమైన ఉన్నతమైన ఉద్దేశాల కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా పట్ల మీరు చూపుతూ ప్రేమ చేస్తూ నేను ఉపకారముల కొరకు మీకు వందనములు చెల్లించి మిమ్మల్ని పూజించి బలపరిచి ఆరాధిస్తూ వచ్చినాను తండ్రి. ఈ రీతిగా ఇదే కాలంలో కూడా ప్రార్థన సమయాన్ని మహిమ మార్పుల క్షేమకరంగా మీరు ఆశీర్వించగలని స్తోత్రాలు చెల్లిస్తాను. ప్రార్థన కొరకు మీరు కనెక్ట్ చేసినటువంటి పీడకల స్తోత్రాలు ఇంకా మా ప్రభువా కనెక్ట్ కావాల్సినటువంటి బిడ్డ మీరు నడిపించాలని మీకు స్తోత్రాలు చెల్లిస్తాను. పాడినటువంటి చరణం ద్వారా ధ్యానించి లేఖనం ద్వారా ఉదయాన్ని ప్రార్థన కొరకు దాన్ని సిద్ధపరచని స్తోత్రం చెల్లిస్తాను. మమ్మల్ని మీకు అర్పించుకొని మిమ్మల్ని హెచ్చిస్తూ పూజిస్తూ మహిమ ఘనత ప్రభువుని మీకు ఆరోపించుకొని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి సమర్పిస్తున్నాము. ఆమేన్. 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 ఒక చరణం పాడతాం. 616, 603. రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును అన్నటువంటి పాటలో పల్లవి 4వ చరణం పాడతాం. పల్లవి 4వ చరణం పాడతాం. రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును పార్వత శిఖరాశ్రేణులవలని నిశ్చలమైనది పార్వత శిఖరాశ్రేణులవలని నిశ్చలమైనది పర్వతములను సృజించెను శ్రేష్టమైనవి నీచెను పర్వతములను సృజించెను శ్రేష్టమైనవి నీచెను అబ్రహాము ఎలియాయేసు శిఖరములను అబ్రహాము ఎలియాయేసు శిఖరములను ఔన్నత్యము రక్షకుడే తెలుపును పార్వత శిఖరాశ్రేణులవలని నిశ్చలమైనది పార్వత శిఖరాశ్రేణులవలని నిశ్చలమైనది. ప్రభువునందు ప్రియులారా,
మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో కృపా సమాధానములను మన ప్రియ ప్రభు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగా కానీ కోరుకొనుచు ఈ ఉదయకాలంలో మనం ధ్యానించినటువంటి లేఖన భాగములు మనకు ఆ రీతిలుగా దేవుని యొక్క వాక్యాన్ని వినేటటువంటి వారికి అందరికీ కూడా జీవనకరంగా ఉంటుండగా మన ప్రార్థన పూర్వకంగా ఈ లేఖన భాగాన్ని మనం ధ్యానిస్తూ వస్తాం. మనము కనాను ప్రాంతంలో ఉండబడినటువంటి ఆయా జాతి ప్రజలని దేవుడు తన ప్రజలకు స్వాస్థ్యంగా ఇస్తూ వచ్చాడని మనం నేర్చుకుంటూ వచ్చినాం. వారు ఆ ప్రాంతంలో ప్రవేశించగా వారికి దాహం తీర్చుట కొరకు దేవుడు ఏర్పరిచినటువంటి నదులను మనం చూస్తూ వచ్చాము. మూడవ అనుభవము, ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వాళ్ళు సర్వభూమికి ఎత్తైనటువంటి పట్టణములో యెరూషలేము అనేటువంటి శ్రేష్టమైనటువంటి ఆ యొక్క పట్టణములో దేవుని ప్రజలు ఆ దేశములో ప్రపంచానికే శ్రేష్టమైనటువంటి రీతిలో వారు ఉంటే కొరకు వారిని హెచ్చించడం అనే దేవుని సంకల్పం అయితే వచ్చినట్లుగా మనం చూస్తాం. దేవుని యొక్క ఆశ భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను ఎక్కువగా హెచ్చించుదని వాగ్దానం చేస్తూ వచ్చినాడు. కాబట్టి ఈ పర్వతాలు అన్నటువంటివి మరి కనాను ప్రాంతంలో కనానులో ఉన్నటువంటి 10 పర్వతాలు ఉన్నాయి. కనాను వెలుపల 7 పర్వతాలు ఉంటూ వస్తున్నాయి. ఒక్కొక్క పర్వతము ఒక్కొక్క శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని చూపిస్తుంది. ఈ యొక్క పర్వతాలు లేదా కొండలు ఆత్మీయ జీవితంలో దేవుడు కోరినటువంటి అంతస్తు, ఉన్నతమైనటువంటి స్థాయి గురించి మాట్లాడుతూ ఉంది. ఒక పాస్టర్ గారు ఒక అపహాస్యంగా మాట్లాడుతూ, మన వాళ్ళు దేవుని బిడ్డలకు దేశం యొక్క ఉన్నతమైన స్థలములు ఎక్కిస్తా అని ప్రార్థన చేస్తారండి, అలా ప్రార్థన చేయగానే ఉన్నతమైన స్థలంలో ఎక్కిపోతారు మనోళ్ళు అన్నట్టు ఒక అపహాస్యంగా మాట్లాడుతూ వచ్చినాయి. అది కొంత మట్టుకు రైటే. ఒక వచనం ప్రకారంగా మనం ప్రార్థన చేసినంత మాత్రాన ఆ వ్యక్తి ఎక్కవలసిన రీతిలో మెట్టుకు ఆ యొక్క కొండల్ని ఎక్కవలసిన రీతిలో ఎక్కుతూ వచ్చినప్పుడే ఒక వ్యక్తి ఉన్నతమైన స్థాయికి ఎక్కించబడతాడు. కానీ మనము ఏదో సామాన్యంగా అలా ప్రార్థన చేసినంత మాత్రాన వెంటనే ఆ వ్యక్తి పైకి ఎక్కిపోలేడండి అని మాట్లాడుతూ వచ్చాడు. రైటే, సత్యం ఉంది అందులో. అందుకోసమని అనుదిన ప్రార్థన ఏమై ఉండాలంటే 61వ కీర్తనలో 2వ వచనంలో ఒక మాట ఉంది. కీర్తనలు 61 మొదటి వచనం 2వ వచనం చదువుతామా? దేవా, నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెప్పుము. నా ప్రాణము తలడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. కాబట్టి ఆ పాస్టర్ గారు ఇలా ప్రారంభించారు. ఏంటి, మనము గొలగొతా కొండ అనుభవానికి వచ్చామా అంటే వచ్చిన కరెక్టే. ఆ ప్రకారంగా కలువరి కొండ అనుభవంకి వచ్చామా అంటే వచ్చారు. ఆ ప్రకారంగా కరిమేలి కొండ అనుభవంకి వచ్చినామా అంటే వచ్చిన. అంటే ఒక్కొక్క అనుభవం
దేవుని బిడ్డలైనటువంటి వాళ్ళు ఆ అనుభవాలు ఎక్కుతూ పోయినప్పుడే ప్రభు కోరినటువంటి దేశం యొక్క ఉన్నతమైన స్థలమును లెక్కించబడతాము అనే మాట వ్యాఖ్యానిస్తూ వచ్చినాడు. అర్థవంతంగానే ఉంది. కాబట్టి ప్రభు కోరినటువంటి ఆ యొక్క ఉన్నతమైనటువంటి స్థాయిలలో మనం ఎక్కడానికి కొరకుగా ఆధ్యాత్మికంగా ప్రభువుకు అర్పించుకుంటూ వస్తాం. దావీదు భక్తుడు అందుకొరకని నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపై నన్ను ఎక్కించును అన్నాడు. ఒక రోజు సైతానుడు ఆ కొండపైకి యేసుక్రీస్తు ప్రభుల వారిని తీసుకొని వెళ్ళి భూలోక రాజ్యములన్నీ కూడా నీకు ఇస్తాను, నాకు సాగిలపడంటూ వచ్చింది. చూడండి, ఒక ఎత్తైన కొండ ఎక్కినప్పుడు అనేక ప్రాంతాలు మనం దృష్టించగలుగుతాం, చూడగలుగుతాం. ఆ ప్రకారంగా కొండ అనుభవం అనేది యావత్తు ప్రపంచమంతా కూడా మనం చూడటానికి ఆ రీతిగా మనల్ని దేవుడు కోరినటువంటి రీతి కోరుకుని చూస్తే కొండ పైన పట్టణం వలె మనం ఉండుట కొరకు అంటూ మాట్లాడుతూ అనేకులకు మనం ఎంతో వెలుగు ఇచ్చినటువంటి వారంగా ఉంట కొరకు ఉన్నతమైన స్థలం యొక్క అనుభవాన్ని మన ప్రభు కోరుతూ వచ్చింది. అందుకు దేవుడు భక్సింగ్ గారు ఈ పర్వతాలన్నీ కూడా చూస్తూ వచ్చినప్పుడు నేపాల్ ప్రాంతంలో ఆయనకు 40 పర్వత శిఖరముల గురించి యెషయా గ్రంథమును ఆధారం చేసుకొని ఒక పుస్తకమే రాస్తూ వచ్చినారు. అంటే ఇప్పుడు మనం పాడుతూ వచ్చినటువంటి పాట ప్రకారంగా అబ్రహాము, మోషే, ఏలియా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ శిఖరాల్ని, కొండలని వారు ఎక్కుతూ వచ్చిన ఒక్కొక్కరి అనుభవంలో ఒక కొండ జీవితం అనేది ఉంటూ వస్తుంది. అలాగున యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో దేవుని ప్రేమైనటువంటి వారిని దేశం యొక్క ఉన్నతమైన స్థలములను ఎక్కిస్తాను అని వాగ్దానం చేస్తూ వచ్చినాడు. 58:14 వచనం చదివితే ఎటువంటి మాటను చూడాలి. ఆనందించదవు, దేశం ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. కాబట్టి ఇక్కడ షరతులు చాలా ఉన్నాయి. ఈ అధ్యాయం అంతా కూడా ఒక ఉపవాస ప్రార్థన గురించినటువంటి అంశముగా దేవుడు మాట్లాడుతూ, అలాగున విశ్రాంతి దినం అన్నటువంటిది దేవుని కొరకుగా గడిపేటువంటి వారుగా ఉన్నప్పుడు నీవు యెహోవా యందు ఆనందిస్తావు, దేశంకు ఉన్నత స్థలం నేను ఎక్కిస్తారని ఒక ఆత్మీయమైన అంతస్తు గురించి మాట్లాడుతూ వచ్చిన. అలాగున మన జీవితంలో ఎన్నో మెట్లు మనం ఎక్కుతూ వచ్చినప్పుడే ఆ ఉన్నతమైనటువంటి స్థలముల మీదకి మనం ఎక్కువ వారంగా కావలసి వస్తాం. ఈనాడు దేవుని బిడ్డలైనటువంటి వారు ప్రభు కోరినటువంటి ఈ అనుభవాల్లో వారు నడవనిది, ఎక్కనిది ఆ పాస్టర్ గారు అన్నట్లుగా ఉన్నటువంటి దేశం యొక్క ఉన్నతమైన ఎక్కిస్తారంటే ఆ వ్యక్తి కొరకు చేసే ప్రార్థన ఏమి సఫలమవుతుంది? అది ఎలా నెరవేర్చబడుతుంది? అది కేవలం ఏదో మనము ఒక వల్లించినటువంటి మాటగానే మిగిలిపోతుంది. కాబట్టి ప్రభు మనం నడిపించే కొలది మనము ఎక్కుతూ వచ్చినప్పుడే ఉన్నతమైన స్థాయికి ఎక్కుతాము, కానీ అసలు ఆరంభంలోనే ఎక్కేటువంటి స్థితిలో లేనప్పుడు ఇంకెక్కడ దేశం ఉన్నతమైన స్థలంలో ఎక్కించబడతాము? ఎక్కబడలేము. కాబట్టి ఈ సమయంలో మనము ఆయా పర్వతాల యొక్క జీవిత అనుభవాల్ని మనం చూస్తాం. మొట్టమొదటిగా హెర్మోను పర్వతము అనుభవాన్ని చూస్తాం. ఈ యొక్క భాగాన్ని మనం చూస్తూ వచ్చినప్పుడు ఇది భూమి మీద 2000
793.7 మీటర్ల ఎత్తులో ఉంది. అనగా అంత ఎత్తైనటువంటి పర్వతం. ఆ ప్రకారంగా ఒక లెక్కకు చూస్తే మిగతా మనం చూడబోయేటువంటి పర్వతాల్లో ఈ పర్వతం అనేటువంటిది మరి ఎంతో ఎత్తైనటువంటిదిగా ఉంది. ఇంకా వేరే పర్వతం కూడా ఉంది దానికంటే ఎత్తులో ఉన్నటువంటిది. కానీ హెర్మోన్ అనేటువంటిది కనాను ప్రాంతంలో ప్రాంతాల్లో ఉన్నటువంటిది. వాటిలో ఇదే ఎత్తైనటువంటి. ఆ ప్రకారంగా ఈ యొక్క పర్వతం అనేటువంటిది ఉండే స్థలం ఎక్కడంటే లెబానోను ప్రాంతం. ఈ పర్వతానికి కొన్ని మారుపేర్లు ఉన్నాయి. దీనికి సిరియోను అని అంటారు, శనీరు అని కూడా అంటారు. అందుకోసమని ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 8-9 వచనాల్లో ఈ పేర్లు మనకు కనబడుతూ వస్తాయి. ఆ ప్రకారంగా కొన్ని ముఖ్య సందేశాలు ఈ హెర్మోను పర్వతం అనేది మనకు చూపిస్తుంది. ఆ కాలమున అర్నోను ఏరు మొదలుకొని హెర్మోను కొండ వరకు యోర్దాను అవతలనున్న దేశమును అమోరీల 2 రాజుల యుద్ధ నుండి పట్టుకొంటిమి. సీదోనీలు హెర్మోనును షిర్యోనని అందురు. కాబట్టి ఆ హెర్మోను పర్వతముకు మారు పేర్లుగా ఈ పేర్లు కనబడతాయి. తర్వాత మనం గమనిస్తే ఈ హెర్మోను యొక్క ముఖ్య సందేశాలు మనం గమనిస్తే మొదటి దినవృత్తాంతములు 5వ అధ్యాయం 23వ వచనములో ఈ మాట మనకు కనబడుతుంది. మొదటి దినవృత్తాంతములు 5:23. మనష్షే అర్ధగోత్రపు వారును ఆ దేశమందు కాపురముండి వర్ధిల్లుచు బాషాను మొదలుకొని బయల్మెర్మోను వరకు సేనీరు వరకును హెర్మోను పర్వతము వరకును వ్యాపించిరి. కాబట్టి మనం గమనిస్తే ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వాళ్ళు స్వాస్థ్యాలుగా వారు వ్యాపిస్తూ వచ్చినటువంటి ప్రాంతాలు హెర్మోను పర్వతం వరకు వారు వ్యాపిస్తూ వచ్చినారు అనే సంగతి మనం చూస్తాం. ఇశ్రాయేలు ప్రజలు ఎక్కుతూ వచ్చినటువంటి ఆ యొక్క కొండ పైకి వారు ఎక్కుతూ వచ్చినటువంటి ఆ అనుభవాల్లో యాత్రా కీర్తనలో 133వ కీర్తనలో ఈ హెర్మోను గురించినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాటను పరిశుద్ధాత్మ దేవుడు రాపిస్తూ వచ్చినాయి. 133వ కీర్తనలో మనం గమనిస్తే సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. కాబట్టి ఈ హెర్మోను యొక్క శ్రేష్టమైనటువంటి ఆత్మీయ సందేశం ఏంటంటే దేవుని ప్రజలు ఐక్యతగా నివసించడమే ఆ హెర్మోను పర్వతం యొక్క శ్రేష్టమైన సందేశం. అక్కడ హెర్మోను పర్వతాన్ని రాస్తూ ఆశీర్వాదమును జీవమును అచ్చట ఉండవలని యెహోవా సెలవిస్తున్నాడు అన్నాడు. ఎప్పుడు ఆ యొక్క ఆశీర్వాదము, ఎప్పుడు అక్కడ శాశ్వత జీవము ఐక్యత కలిగి నివసించినప్పుడే సహోదరుల ఐక్యత అది ఆశీర్వాదం. కాబట్టి దేవుని ప్రజలుగా భూమి మీద ఏకముగా జీవించవలని ఆయన పిల్లగా ప్రతి కార్యములో మనము ఒకరికొకరు మనసు కలిసినటువంటి వారమై ఒకరి ప్రార్థనతో ఒకరు ఏకీవించినటువంటి వారమై దేవుని కార్యములు అవును ఆమేన్ అన్నట్లుగా జరగవలని మనం ఎంతగానో ప్రార్థించడమే ఈ హెర్మోను యొక్క శ్రేష్టమైనటువంటి ఆత్మీయ అర్థం.
దేవుడు కుటుంబాల్లోనేమి, సమాజంలోనేమి, సంఘంలోనేమి ఐక్యతను కోరుతా ఉన్నాడు. కానీ విచిత్రం ఏమిటంటే మన సొంత జీవితంలోనే ఐక్యత లేనటువంటి జీవితంగా ఉంది. ఆత్మ, శరీరం ఒకదానికొకటి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాయి. ఆత్మీయ జీవితం ముందుకు పోదామంటే పాప పురుషుడు వెనక్కి మన జీవితాలు లావునటువంటి వాడుగా ఉన్నాడు. పైకి ఎదుగుదామంటే వాడు వెనక్కి లాగునటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటిగా మన వ్యక్తిగత జీవితంలో ఐక్యత అవసరం. మనల్ని ఏదైతే శత్రువు చంపాలని చూస్తున్నాడో ఆత్మీయ జీవితాన్ని, ఆత్మ చేత మనం శత్రుత్వాన్ని లేదా శరీర లక్షణాన్ని లేదా పాప స్వభావాన్ని చంపు వారంగా ఉన్నప్పుడే జీవాన్ని మనం అనుభవించే వాళ్ళంగా అవుతాం. అందుకు మన ప్రభు రెండింటిని కలిసి నడవమని చెప్పలేదు. మీరు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేరు అన్నారు. మీరు దేవునికైనా దాసులుగా ఉండొచ్చు, శనికైనా దాసులుగా ఉండొచ్చు, కానీ మీరు ఇద్దరికి దాసులుగా ఉండలేరు అని. అది ఎలా అర్థమవుతుంది? రెండు పడవల మీద మీరు ప్రయాణం చేయలేరు అని అర్థం. రెండు గుర్రాల మీద స్వారీ చేయలేరు అని దాని అర్థం. రెండు మార్గాల్లో నడవలేరని అర్థం. అటు ఇరుకు మార్గం అనేటువంటిది దేవుని బిడ్డలు ప్రయాణించినటువంటి మార్గం. విశాల మార్గం అనేది విచ్చలవిడిగా భయము, భక్తి లేనటువంటి, ప్రత్యేక జీవితం లేనటువంటి, పవిత్ర జీవితం లేనటువంటి జీవితం. అందుకోసమని అది దేవుని యొక్క మార్గము నీతి మార్గం కాదు. అందుకని నీతి మార్గంలో మరణమే లేదు అంటే. మరణం ఉన్నటువంటి మార్గం ఏమిటంటే అది దుష్టుల మార్గం, నాశనానికి నడిపే మార్గం. అది దుర్నీతి మార్గం, అందులో మరణపు జీవితం అనేటువంటిది. ప్రభు మనకు ఏర్పరిచినటువంటి జీవితం అనేది చాలా శ్రేష్టమైంది. అలా జీవించడానికి ప్రభువుకు అప్పగించుకొని ఐక్యపరచుకుంటే తప్ప ఆధ్యాత్మికంగా, భౌతికంగా మనం ఆస్వాదించబడలేము. చూడండి, లోతుకు, అబ్రహాముకు ఒక సమయం వచ్చినప్పుడు వాళ్ళు వేరు కావలసిన పరిస్థితి ఏర్పడింది. అక్కడ వారందరూ కలిసి నివసించలేనంత గొర్రెల మంద విస్తారంగా అవుతూ వచ్చినాయి. కలహం ఏర్పడుతూ వస్తుంది. అలా ఎందుకు కలహించుకునే బదులు నువ్వు కుడి తట్టుకి వెళ్తే ఎడమ తట్టుకి వెళ్తాను, ఆ ప్రకారంగా నేను ఎడమ తట్టుకి నువ్వు కుడి తట్టు వెళ్ళొచ్చు అని అబ్రహాం లోతుకు ఆప్షన్ ఇచ్చాడు. కానీ లోతు ఎన్నుకునేటువంటి మార్గం వేరుగా ఉంది, అబ్రహాం వెళ్ళినటువంటి మార్గం వేరుగా ఉంది. ఈ రోజున కనాన్లో ఉండబడినటువంటి శత్రు జాతుల గురించి మనం ధ్యానిస్తూ వచ్చినామే. ఆ అమ్మోనీయులు, మోయాబీలు లోతు యొక్క వంశమే. మనం ధ్యానిస్తూ వచ్చినటువంటి అరేబియా ప్రాంతం అంతా కూడా అబ్రహాం యొక్క వంశమే. జీవితాల్లో ఆయా పొరపాటు చేస్తూ వచ్చినప్పుడు కోలుకొనంత దెబ్బ మరి దేవుని ప్రజలే వారి యొక్క ప్రక్కలు శూలాలుగా తయారు చేసుకునే స్థితిగా మనం చూస్తూ ఉంటాం. ఏమైపోయింది ఈ మాట మాట్లాడితే, ఏమైపోతుంది ఆ చూపు చూస్తే, ఏమైపోతుంది క్రియ చేస్తే అని అనుకుంటామో, శత్రువులను మనమే పక్కన తయారు చేసుకుంటాం, మనలో తయారు చేసుకుంటాం. కాబట్టి మన ప్రభు అపవాదులు చోటు ఇవ్వకూడదు అంటూ వచ్చినాడు. కాబట్టి వ్యక్తిగత జీవితంలో మనం చోటు ఇవ్వకూడదు. శరీరానికి అవకాశం ఇచ్చిమంటే ఆశీర్వాదంలోనికి మనం రాలేము, జీవాన్ని మనం అనుభవించలేము. ప్రభువునందలి శ్రేష్టమైనటువంటి హెర్మోన్ యొక్క అనుభవంలోనికి మనం రాలేము. కాబట్టి శరీరము అన్నటువంటిది దేవునికి విరోధమైనటువంటి స్వభావము అని చూస్తాం. ఆ ఒక్క మాట మనం చూసుకొని మన ప్రార్థనలు వెళ్తాం. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో మనం గమనిస్తే దేవుడు తన ప్రజలైనటువంటి వారిని
క్రీస్తునందు స్వతంత్రులుగా చేస్తూ వచ్చినాడు. దాస్యమనే కాడి క్రింద మరలా చిక్కుకోవద్దని మొదటి వచనంలో ప్రారంభించినాడు. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు ఆ, మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా ఆ. నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. కాబట్టి గలతీయులైనటువంటి విశ్వాసులు, రక్షణ పొందినటువంటి దేవుని ప్రజలే గాని వారిలో ఉన్నటువంటి విడిచిపెట్టినటువంటి ప్రాచీన స్వభావం యొక్క లక్షణాన్ని వారు తిరిగి కొనసాగిస్తూ వచ్చారు. శరీరం అంటే ఇక్కడ ఏదో ఎముకలు, కండరములు, మాంసము కాదు. శరీర తత్వం అంటే దేవునికి విరోధమైన పాప స్వభావం. మొదటిగా మన ప్రకృతి సంబంధులము, రక్షణ పొందిన తర్వాత ఆత్మ సంబంధులము. ఆత్మీయంగా నడవకపోతే మనము నడిచేటువంటి జీవితమే శరీర స్వభావం. ఈ శరీర స్వభావ లక్షణాలు గలతీయులకు రాస్తూ వచ్చినాడు. దానికంటే ముందు ఈ మాట మాట్లాడుతూ వచ్చినాడు. ఏంటి ఆ మాట? 16వ వచనం, 17వ వచనం చూడండి. నేను చెప్పినది ఏమనగా, ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి. కనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకొందురు. కాబట్టి అంతరంగములో భయంకరమైన పోరాటం ప్రతిరోజు మన జీవితంలో ఉంటుంది. మొదటిగా మన యొక్క ఆత్మలో దేవుని ఆత్మతో ఐక్యపరుచుకున్నటువంటి జీవితమే హెర్మోన్ యొక్క జీవితం. అందుకోసమని మన హృదయంలో ప్రభు కోరినటువంటి ఐక్యత లేనిది మన తోటి దేవుని బిడ్డలతో ఐక్యపరచుకోలేము. ఇది చాలా ప్రశస్తమైనటువంటి మొదటి ఐక్యత. అందుకోసమని ఆత్మ దేవుడు శ్రేష్టమైనటువంటి ఆత్మీయ లక్షణములను నడుచుకోవడానికి కొరకుగా ప్రేరేపిస్తూ ఉంటాడు. ఆ లక్షణాలు కలిగినటువంటి దేవుని బిడ్డైనటువంటి వారి జీవితము ఆధ్యాత్మికంగా, భౌతికంగా ఆశీర్వాదములోనికి నడిపించబడుతూ వస్తారు. ఈ ఆత్మీయ లక్షణాలు ఏంటివి అని అంటే ఆత్మ ఫలం యొక్క లక్షణాలు చెప్తూ వచ్చినాయి. 22వ వచనం చూడండి. 5:2. ఏమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. కాబట్టి ఈ లక్షణాలు బలవంతంగా మనము కలిగి ఉందామంటే వచ్చేటివి ఏం కాదు. దేవుని ఆత్మ ఆధీనములో ఆయన ఎదిరించకుండా, శోధించకుండా, ఆర్పకుండా, ఆత్మ స్వాధీనములో మన తలంపులు, చూపులు, మాటలు, క్రియలు ఆయన స్వాధీనంలో ఉంచబడ్డప్పుడు ఈ లక్షణాల్లో మనం పెరుగుతా వస్తాం. ఆ ఆత్మ దేవుని విరుద్ధంగా ప్రవర్తిస్తూ వచ్చినప్పుడు మనలో పాత స్వభావిక లక్షణాలు పనిచేస్తూనే ఉంటాయి. అందుకొరకనే ఆ యొక్క శరీరతత్వ లక్షణాలే 19వ వచనం నుంచి 22వ వచనం వరకు మరి రాస్తూ వచ్చినాయి. అందుకోసమని మనం పొరపాటు పడకూడదు. దేవుని ప్రేరేటువంటి వాళ్ళకి రాశాడు ఈ మాట, లోకస్తులకు కాదు. అందుకోసమని రక్షింపబడినటువంటి పాపులము అనే మాట దేవుని బిడ్డలకు పలకడం అనేది సరైనటువంటి మాటని. కృపచేత రక్షణ పొందాం కానీ రక్షణలో సంపూర్ణతలోనికి రాలేదు. అందుకోసమని ఈ యొక్క ఆత్మీయ లక్షణ విరుద్ధంగా ప్రేమలో మన జీవితము ఎక్కాలి ఆత్మీయంగానంటే పగలో పెరిగే జీవితంగా వస్తాం. సంతోషములో పెరగాలంటే దుఃఖం అనుభవంలో కొనసాగుతాం. సమాధాన జీవితంలో ఉండాలంటే అసమాధాన జీవితంలో వస్తాం. దీర్ఘ శాంతము కలిగి ఉండాలంటే త్వరగా కోపడినటువంటి వాళ్ళగా ఉంటాం. అది అర్థం ఏమిటంటే ఎందుకు ఆ ప్రకారం స్వభావం అని అంటే
ఆత్మ ఆధీనములో లేము. శరీర తత్వం ప్రకారంగా జీవించడానికి కొరకై మనం ప్రభు స్వాధీనంలో లేకుండా ప్రవర్తించిన కారణం చేత ఆత్మీయంగా ప్రభు కోరుకున్నటువంటి హెర్మోను ఆ యొక్క ఆశీర్వాద స్థాయిలోనికి ఎదగలేటువంటి వారమని ప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని ప్రజల మధ్యలో ఒక్కొక్క వ్యక్తి అంతరంగ జీవితం యొక్క ఆత్మీయతను బట్టి హెర్మోను పర్వతానికి వస్తాడు, కానీ శరీర తత్వాన్ని బట్టి ఆ కొండ మీదకి ఆ పర్వత స్థాయిలోనికి ఎక్కలేదు. కాబట్టి ప్రభు బిడ్డగా మన ఆత్మీయ జీవితంలో ఎవరో మనం చూస్తారని, ఏదో మనకు చేస్తారని మనుషుల కొరకుగా ఎప్పుడే గాని మన ఆత్మీయ భక్తి పడుతుందంటే మన అంతరంగంలో ఖాళీ, శూన్యం, షాలో ఏమీ ఉండదు లోపల. అదిగో దేవుని బిడ్డ ప్రపంచంలో ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నా దేవుడితో నేను కనెక్ట్ అయి ఉన్నా. నా ప్రభు బిడ్డ నేను. నా ప్రభు కోరుకున్నటువంటి కొండ మీదకి ఎక్కడానికి కొరకు ఇష్టపడుతున్నాను. దాని కొరకుగా నాలో పని చేయనటువంటి శరీర తత్వాన్ని నేను చంపడానికి కొరకు ఇష్టపడుతున్నాను అన్నప్పుడే ఆ వ్యక్తి దేవుని బిడ్డగా జీవిస్తూ వస్తాడు. కాబట్టి అక్కడ జీవం ఉంటుంది, అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. అందుకోసమే ఇక్కడ ఆత్మీయముగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్ఛ నెరవేర్చరు అన్నాడు. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరం విరోధంగా అపేక్షించు. ఈ ఒకదాని వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరు ఏవి నిశ్చయిస్తారో వాటిని చేయకుండా ప్రభు బిడ్డగా మనలో మనస్సాక్షి ఇది హెర్మోన్ యొక్క జీవిత అనుభవం కాదు అని ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చినట్టు. అవును ప్రభువా, నీవు సెలవిస్తూ వచ్చినావు, ఆజ్ఞాపిస్తూ వచ్చినావు. అక్కడ జీవం ఉండాలి, అక్కడ ఆశీర్వాదం ఉండాలి. కానీ జీవపు లక్షణాలు నా లోపల లేవే, మరణపు యొక్క లక్షణాలు నాలో కనబడుతున్నాయని మనం ఆత్మీయంగా సంధించబడినప్పుడే ఆధ్యాత్మికంగా ఎవరినైనా మనం ప్రేమించగలం, ఎంతైనా మనం సహించగలం, దేవుని యొక్క సమాధానమును ఇతరులు పరిచయం చేయగలం, దేవుని మంచితనము దయాలుత్వం ఇతరులు చూపించగలం, విశ్వాస యాత్రలో సాగిపోగలం. సాత్వికం అనేటువంటిది మనలో ప్రభువే అనుగ్రహించినటువంటి గొప్ప జీవితంగా అనుభవించగలం. మనలో కోరికలు కలుగుతున్నాయని వాటి ప్రకారం నెరవేర్చుకోలేదు, వాటిని నిగ్రహించుకునే వారం కాదు. కాబట్టి నేను ఈ మాటని ఆత్మీయంగా చెబుతూ వచ్చాను, ఆ ప్రకారం నెగటివ్ కూడా చెబుతూ వచ్చాను. ఆ లిస్టు చదువుతూ వస్తే అది మనకు చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది, కానీ అవన్నీ గలతీయుల యొక్క లక్షణాలు. దేవుని ప్రజల్లో కూడా ఈ లక్షణాలు కనబడుతున్నప్పుడు ఆశ్చర్యపోవద్దు. ఆ బిడ్డ ఆత్మీయంగా దేవునికి స్థానం ఇచ్చేవాడుగా లేడు కాబట్టి ఆ క్రోధాలు, ఆ కక్షలు, ఆ భేదములు, ఆ అసూయలు, ఆ విమతములు, ఆ మత్తత్వం, అలర్తో ఉన్న ఆటపాట్లు, దేవుని కంటే ఎక్కువగా దేనికి స్థానం ఇచ్చినది ఒక విగ్రహారత, వేశ్యాలు, కాముకత్వం, అపవిత్రత, జారత్వం, ఇవన్నీ ఎక్కడివి? మనలో ఉండబడిన శరీర స్వభావాలే. కాబట్టి ఎప్పుడే గాని మనకు ఆత్మీయ జీవితంలో ప్రభు బిడ్డగా మొట్టమొదటి అనుభవం మన వ్యక్తిగత ఐక్యత అనుభవం. దేవునితో మన ఆత్మ ఐక్యపరచుకోవడమే ప్రభు కోరిన హెర్మోన్. అలాంటి అనుభవంలో దేవుని కొరకై సాగిపోతాం. అలాగ అంతరంగంలో దేవునితో మనం ఐక్యపరచబడ్డామంటే తప్పకుండా తోడు దేవుని బిడ్డతో ఐక్యపరచుకుంటాం. ఆ సున్నితమైనటువంటి మృదుత్వాన్ని, మంచితనమును ప్రభు మన లోపల ఉంచుతూ వస్తాడు. మనలో మంచితనం ఉన్నప్పుడు తోడు దేవుని బిడ్డతో మంచితనం పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మనలో విశ్వాసం ఉన్నప్పుడు తోడు దేవుని బిడ్డతో విశ్వాసం ఐక్యపరచుకుంటాం. దేవుని కార్యం కొరకు పట్టుదల కలిగి ఐక్యపరచుకుంటాం. చాలా శ్రేష్టమైనటువంటి ఆధ్యాత్మిక అనుభవం. ఎందుకు ఒకరికొకరు భక్షించుకుంటారు, ఎందుకు ఒకరొకరు విమర్శించుకుంటారు, ఎందుకు ఒకరు తీర్పు చేసుకుంటారు అంటే అంతరంగముల ఐక్యతనే. దాని గురించి పెద్దగా మనం విచిత్రపడిన అవసరం లేదు.
ఒక వ్యక్తి ఎందుకు దేవుని విరుద్ధంగా ప్రవర్తిస్తుందంటే ఆ వ్యక్తి అంతరంగంలో హెర్మోను ఐక్యతలోనికి రాలి. కాబట్టి ప్రభుత్వమైతే ఆయా ప్రశస్తమైన పాఠాలు మనం ధ్యానిస్తూ వస్తాము. ప్రభు కార్యం కొరకు మనం సాగిపోతాం. ఈ దినం కొద్దిమందిగా ప్రార్థన చేస్తాము. ఈ దిన అంశాల కొరకుగా మన ప్రార్థనలు వెళ్తాం. ఎవరెవరు ప్రార్థన చేస్తే ఈరోజు నేను చేస్తాను బ్రదర్. శ్రీభాస్కర్ ప్రార్థన చేస్తారు, ఉదయ సిస్టర్ చేస్తారు, ఏం చేస్తాను? లక్ష్మణ్ గారు ప్రార్థన చేస్తారు. సాధ్యమైనంత వరకు క్లుప్తంగా చేయడానికి ప్రయత్నం చేయండి. మన సమయానికి ముగించుకునే ప్రయత్నం చేస్తాను. ఇది ఆరంభము, కొండల గురించినటువంటి ఇంట్రొడక్షన్, వివరణ, కొంత టైం తీసుకుంటూ వచ్చాము. ఆ ప్రకారం స్పీడ్గా మనం ప్రార్థన వెళ్తాము. ఏదైనా సరే మన కాలక్షేపం కొరకు ధ్యానించవద్దు. అర్థవంతంగా ఉండాలా, అన్వయింపుగా ఉండాలా, ప్రయోజనకరంగా ఉండాలా. అప్పుడు నిజమైనటువంటి భారంతో మనం ప్రార్థించే వాళ్ళంగా అవుతాం. కాబట్టి ఆ రీతిగా మనం ప్రార్థనలు వెళ్తాము. త్వరగా చేయాలి. ప్రారంభించాం. ప్రేంగల్ మా తండ్రి, పరిశుద్ధమైన దేవాన్ని బంగారు పాదములకు వందనాలు, స్తోత్రాలైన ఉదయకాలంలో నీ ప్రియ బిడ్డలతో కలిసి ప్రార్థించడానికి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీ నామను స్తుతిస్తున్నాను తండ్రి. ప్రభా, జీవజలముల ఓటు యొద్దకు నన్ను నడిపించి నైనా తండ్రి, జీవాహారం నాకు అనుగ్రహించి ప్రభా, నిత్య జీవాన్ని నాకు దయచేసి ప్రభా, మరి నాయన ఎక్కితినాను ప్రభా, మరి నాయన ఎక్కలేనంత ఎత్తైన కొండకు ఎక్కించాలని నా ఎంతను ఉద్దేశం కలిగిన విధానం బట్టి నీ నామను స్తుతిస్తూ మహింపరుస్తున్నాను తండ్రి. నీ కోరిన రీతిలో తండ్రి ప్రభా, ఏక తండ్రి ప్రభా, మరి నాయన ఏక ఆత్మ ఫలాలు కలిగిన దాన్ని ప్రభా, నాయన మరి నాయన నేను సంతోషపెట్టేదానికి, నువ్వు తృప్తిపరిచేదానికి ప్రభా, నేను జీవించడానికి నీ సహాయం చేయండి. అమూల్యమైన రక్షణకు ఉచితంగా అనుగ్రహించిన దేవుడు ప్రభా, భయంతోనూ ప్రభా వణుకుతోని యొక్క రక్షణలో కొనసాగడానికి నీ ప్రభా అంతం వరకు తండ్రి మెలకుగా ఉండి ప్రార్థించే భారాన్ని కూడా అనుగ్రహిస్తారమ్మని వడుకుంటున్నాను. దేవా, కృప చూపించండి. సర్వశక్తి గల తండ్రి, సర్వసంపూర్ణమైన దేవుడు ప్రభా, ఏక తండ్రి నాయన మనకిచ్చిన తండ్రి ప్రభా ప్రార్థన అంశాలను పట్టుకొని నీ నా మనసు తీస్తూ మహింపరుస్తున్నాను తండ్రి. దేనిమంతట్లో కూడా ప్రభా నీ సన్నిధి మీరు మాకు అనుగ్రహిస్తారమ్మని వేడుకుంటున్నాను తండ్రి. మరి నాయన ఇజ్రాయేల్ ప్రజలు నీ సన్నిధిలో ప్రార్థించి ఇచ్చిన తండ్రి కదా నాయన యుద్ధాన్ని యొక్క స్వాదుల్లో ఉంచుకోండి ప్రభా. అమాయకులు ప్రభా, మరి సామాన్య ప్రజలు ఎంతగానో తండ్రి ప్రభా, మరి నాయన సమస్తము కోల్పోయి నాయన చల్లా చెదరవుతున్న కుటుంబాన్ని పట్టుకుని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయించండి ప్రభా. శాంతి, సమాధానం, నెమ్మది ప్రభా మీరు అనుగ్రహిస్తారమ్మని వేడుకున్నాను తండ్రి. ప్రభా నాయన దేవా కనికరించండి. ఈ విధంగా తండ్రి ప్రభా సాక్షి సంఘం ద్వారా చేర్చిన పరిచయాన్ని బట్టి నీ సందులో ప్రార్థన చేయించున్నాను తండ్రి. దేవా దీని దినము ఆశీర్వదకరంగా దీవెనకరంగా ఉంచమని వేడుకున్నాను తండ్రి. ప్రగతి నగర్ని బట్టి 7th ఫేజ్ తండ్రి ప్రభా మరి జరిగే తండ్రి బైబిల్ స్టడీని బట్టి నిజాంపేట బిహెచ్ఎల్ ఆఫీస్ పేట తండ్రి ప్రభా బైబిల్ స్టడీ కేపీహెచ్బి తండ్రి ప్రభా కొండాపూర్ బైబిల్ స్టడీ ప్రభా మీరు కనికరించమని వేడుకున్నాను తండ్రి. నేను నీ సేవకులను ఆత్మతో అభిషేకించుకుని ప్రభా కావలసిన ఆత్మీయ ఆహారం మీరు మాకు దయచేస్తారమ్మని వేడుకున్నాను. ఆల్విన్ కాలనీలో తండ్రి ప్రభా చర్చ్ ప్రేయర్ తండ్రి ప్రభా మరి బ్రైడ్ అయిన ఆయన బైబిల్ స్టడీ మీరు కనికరించమని వేడుకున్నాను. ఆలీ నగరం హాలీపూర్ తండ్రి పరిచయ కొరకు ఆల్విన్ కాలనీ ప్రభా ఇమ్మాన్ బ్రదర్ తండ్రి రేచల్ కొరకు నీ సందులో ప్రార్థన చేయించిన బీడిఎల్లో తండ్రి ప్రభా బాచుపల్లిలో తండ్రి ప్రభా నాయన మరి బాజరాజుపల్లి పరిచయ కొరకు నీ సందులో ప్రార్థన చేయించిన తండ్రి. కనికరించిన అక్కడ చిన్న సేవకుల్ని ప్రభా జగ్గాన్ని ప్రభా మరి బాను నూరు ప్రభా బిడ్డలు మీరు కనికరించిన ఆత్మతో అభిషేకించుకుని వాడుకుంటారమ్మని వేడుకున్నాను. బ్రదర్ కుసుమ గారు బాంబేలు పరిచయం మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా ఆత్మీయంగా తండ్రి పరిచయం ముందు కొనసాగడానికి నీ స్థానిక సంఘాలను బట్టి నీ సందులో స్తుతిస్తున్నాను తండ్రి. ప్రతి అవసరం తీర్చండి. బ్రదర్ రాజేష్ ప్రభా సహోదరి జ్యోతి ఆయన మర్చేసిన పరిచయం దీవెనకరంగా ఉంచమని వేడుకున్నాను తండ్రి. యూత్ క్యాంప్ కొరకు నీ సందులో ప్రార్థన చేయించున్నాను తండ్రి. నాయన మరి యవనస్తుల బిడ్డలనైనా యవన దశలో ప్రభా నిన్ను అంగీకరించి ఆత్మీయంగా బలపడడానికి నీ మరి ఇచ్చిన సమయాన్ని తండ్రి ప్రభా మరి సద్వినియోగపరుచుకుని అందరూ కూడా మరి అటెండ్ అవ్వడానికి నీ సహాయం చేస్తారమ్మని వేడుకున్నాను. ఈ విధంగా దైవజనుల కొరకు నీ సందులో ప్రార్థన చేయించున్నాను. సువార్త విన్న వారి కొరకు నీ సందులో ప్రార్థన చేయించున్నాను. లోకరక్షకుడు అని, నిజమైన సజీవమైన దేవుడు అని పశ్చాత్తాపడి నిన్ను అంగీకరించి రక్షణ పొందినట్లు సహాయం చేస్తారమ్మని వేడుకున్నాను తండ్రి. ఈ విధంగా తండ్రి పరిచర్య కొరకు మరి నేను ఎక్కడైతే నేను ఆపబడుతూ వచ్చిన యొక్క స్థలాన్నింటిలో కూడా ప్రభు పరిచయం ముందు కొనసాగడానికి సహాయం చేయండి. అనుబంధ సంఘాల ద్వారా వచ్చిన పరిచయం జ్ఞాపకం చేసుకుంటే ఆంధ్రస్ బ్రదర్ని
శివాంతిని మీరు జ్ఞాపకం చేసుకోండి, నేను కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటే రెండు దైవజనులు, దైవ సేవకులు, విశ్వాసుల్ని, సంఘాలని ప్రభా జ్ఞాపకం చేసుకున్న ఐక్యత, సమాధానం, నెమ్మది ప్రభా ఆయన మీరు అనుగ్రహిస్తారమ్మని అడుగుతున్నాను తండ్రి. ఆయన దేవా కనికరించండి. ఈ విధంగా అనుభూతి అనుబంధ సంఘాల ద్వారా దైవజన పరిచయం జ్ఞాపకం చేసుకోండి. దైవజనులు ప్రభా నాయన హగ్గయ్య గారిని, సిస్టర్ ఎస్తేని బట్టి నీ సందులో ప్రార్థన చేయించిన తండ్రి. దేవా నాయన కృపలో భద్రపరచమని అడుగున్న ముందుకు పరిచయం చక్కగా సాగడానికి సహాయం చేయండి. నిజంగా సాల్మన్ బ్రదర్, విజయమేర్ సిస్టర్ని బట్టి, హుల్దాన్ని బట్టి కూడా నీకు కొందరు నాయన బిడ్డలను ప్రభా కొండపూర్లో ఉంచిన తండ్రి నేను మరి నాయన మరి యొక్క పరిచయంతలో సహాయం చేయండి. పరిచయలో ఉన్న అవసరం తీర్చండి. బిడ్డలకు ఆరోగ్యాలు దయచేయండి. ప్రభా భద్రతను దయచేయండి. మరి హుల్దా చదువుల్లో ప్రభా ఈ రోజు నుండి స్కూల్కి వెళ్ళి ఉంటుండగా ఈ అకాడమిక్ ఇయర్ అంతా కూడా బిడ్డను కాపాడుతూ భద్రపరుస్తురమ్మని అడుగుతున్నాను. ఈ సన్నిధాని గురించి మనం అడుగుతున్నాను తండ్రి. ఈ విధంగా తండ్రి ప్రభా తాడేపల్లిగూడెంలో జరుగుతున్న సేవ పరిచయం జ్ఞాపకం చేసుకుంటే షామీర్పేటలో జరుగుతున్న పరిచయాన్ని ప్రభా 22 గ్రామాలనైనా మరి పరిచయాలు శుభార్త ప్రకటింపడానికి నీ చక్కగా వరకు విన్న వారందరినైనా ఆ వాక్యాన్ని అంగీకరించే నిజముగా సజీవమైన దేవుని తెలుసుకోవడానికి నీ సహాయం చేయండి. పరిచయకు ద్వారాలు తెరవచేయండి. ఆటంకాలు, ఇబ్బందులు అందరినీ తొలగించమని అడుగుతున్నాను తండ్రి. బైరల్ గ్రౌండ్ కొరకు నీ సందులో ప్రార్థన చేసిన తండ్రి ప్రభు నీ ఏర్పాటు సిద్ధంలో ఉన్న నాయన స్థలాన్ని మీరు చూపిస్తారమ్మని అడుగుతున్నాను తండ్రి. చోటప్పలో జరిగిన పరిచయం జ్ఞాపకం చేసుకుని దీవెనకరంగా ఆస్తికరంగా కొంచెం మహిమనుంతరమ్మని అడుగుతున్నాను దేవా. ఈ విధంగా తండ్రి ప్రభు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నా మనసు తీస్తున్నాను తండ్రి. మా దేశ ప్రజలు జ్ఞాపకం చేసుకుని, నాయకులు జ్ఞాపకం చేసుకుని, పాలకులు జ్ఞాపకం చేసుకుని ప్రవిచ్చిన నాయన మరి గవర్నమెంట్ని మీరు జ్ఞాపకం చేసుకుని నమ్మకంగా యథార్థంగా ప్రభా నాయన ప్రజల కొరకు ప్రయత్నపడే వారు చేయడానికి సహాయం చేసి ఆయన మహిమ పొందమని విధంగా జన్మంతట్లో జరిగే పరిచయం అంతటినీ చేసి సమర్పించుకుంటూ అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధిక గర్జించే దేవుడు అని నా మనసు తీస్తూ మహిమపరుస్తూ నా ప్రియును, నా రక్షకును రాన్న ప్రజలు యేసుక్రీస్తు నామమున బతిమాలి వినయంతో వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. మా ప్రేంగల మా తండ్రి, దయగల మన నాయన, కనకరంగల ప్రభా, ఈ ఉదయకాల సమయాన్న ప్రభా నీ పాద సన్నిధిలో చేరి ఆరాధించడానికి, స్తుతించడానికి, నేను కనపరచడానికి నన్ను సజీవు లెక్కలో ఉంచిన తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. నీ వాక్యం చేత ప్రభా దేవా తండ్రి పోషిస్తూ అయా ప్రభా నీ రూపంలోనికి మారడానికి, అయా ప్రభా నీవు కోరిన అంతస్తులోనికి రావడానికి దేవా తండ్రి మీరు మాకు బోధిస్తూ ఉన్న ఆత్మీయ సత్యాలన్నింటిని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాను ప్రభా. అయా నాయన శిఖర శ్రేణి అనుభవంలోనికి ఎత్తైన అనుభవంలోనికి ప్రభా రాగలుగుటకు నీ కృపను, నీ ఆత్మ సహాయాన్ని కోరుకుంటున్నాను. కనికరించండి. ఐక్యత కలిగి అయా ప్రభా నీలో ఆనందించు కృపను దయచేయవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. అయా నాయన దేవా తండ్రి మరి ఆత్మఫలములు ఫలించే దానిగా దేవా తండ్రి మరి ఆత్మీయ నేత్రములు కలిగి ప్రభా ఆత్మానుసారంగా నడుచుకున్నటకు ప్రభా, ఆత్మ ద్వారా నడిపింపబడుటకు ప్రభా మీ సహాయం చేయగలరని వేడుకొంచుంటున్నాను ప్రభా. శరీరేచ్ఛలను దేవా తండ్రి మరి దేవా తీసివేసి ప్రభా దేవా తండ్రి నీవు కోరిన మేరకు జీవించుటకు నీ కృపను సహాయాన్ని కోరుకుంటున్నాను. కనికరించవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. అయ్యా నాయన మరి నీవు దేవా తండ్రి ఏ రూపంలోనికి దేవా ఉన్నావు ఆ రూపంలో నన్ను మార్చడానికి దేవా నీకు ఇష్టమై ఉన్నది ప్రభా. ఆ రూపంలో నన్ను చూడాలని నీకు కోరిక ఉంటున్నది. కానీ ప్రభా దేవా తండ్రి దేవా ఆత్మానుసారంగా నడవక శరీరానుసారమైన క్రియల్ని దేవా నెరవేర్చే ఈ యొక్క మా దేవా తండ్రి మంటి ఘటాన్ని ప్రభా నీవే కృప చూపించి నడిపించగలరని వేడుకొంచుంటున్నాను దేవా. ప్రార్థన ఆలకించి దేవుడవు, జవాబును దయచేసే దేవుడవు, అయా సజీవుడైన దేవుణ్ణి దేవా తండ్రి సజీవురాలని అయా నిన్ను ఆరాధిస్తూ దేవా తండ్రి మరి మా యొక్క కుటుంబ సమస్యల గురించి ప్రభా అనుదినము నీ పాద సన్నిధిలో మా యొక్క ప్రార్థన విజ్ఞాపనలను ప్రభా పెట్టుటకు నీవు ఇస్తున్న కృపకై నీకు వందనాలు ప్రభా. దేవా తండ్రి మీరే సహాయం చేసే దేవుడవు ప్రభా.
మా ప్రార్థన ఆలకించి మా వైపు తొంగి చూచే దేవుడవు కాబట్టి నీ వైపు చూస్తూ ప్రభా దేవా తండ్రి సహాయాన్ని కోరుకుంటున్నాం. అయా ప్రభా కుటుంబ సమస్యల కొరకు ప్రార్థిస్తుంటున్నాం ప్రభా దేవా తండ్రి దేవా స్వాతి రాజేంద్ర గురించి ప్రార్థిస్తుంటున్నాం నాయన. వీరి మధ్యలో ఉంటున్న అపోహలన్నీ తీసివేసి అయా ప్రభా మీరే ఆ యొక్క జంటను దేవా తండ్రి మరి కలిపి ఉన్నారు దేవా తండ్రి. మరి మీరే ప్రభా వారిలో ఉన్న సమస్యల్ని తీసివేసి దేవా తండ్రి మరి మంచి దేవా ఒకరి పట్ల ఒకరు గౌరవము ప్రేమను దయచేసి ప్రభా దేవా తండ్రి వారికి కౌన్సిలింగ్ని దేవా మీరే దయచేసి ప్రభా దేవా తండ్రి మీరే సహాయపడి ఒక కుటుంబంగా కట్టబడి ఆ చిన్న బిడ్డని దేవా తండ్రి మీరే జ్ఞాపకం చేసుకొని ప్రభా దేవా తండ్రి మరి తల్లిదండ్రులకు దేవా బిడ్డ విషయంలో ప్రభా మీరే కనికరించి ఐక్యపరిచి తిరిగి దేవా తండ్రి వారు కుటుంబంగా చేయబడి ప్రభా నిన్ను మాయంపరచు వారిగా మీ కృపను చూపించండి నాయన. సహాయం చేయండి దేవా. మరి సుధీర్ బ్రదరు వినతి గురించి ప్రార్థిస్తుంటున్నాం. వినతి సిస్టర్కి అయా ప్రభా మీరే నెమ్మదిని శాంతిని దయచేయండి ప్రభా దేవా. మరి నీ యొక్క ప్రేమను తనలో పుట్టించి అయా ప్రభా కుటుంబంని కట్టుకున్నటకు కావలసిన జ్ఞానాన్ని దయచేసి ప్రభా దేవ యవన బిడ్డల్ని కూడా ప్రభా మీరే ప్రేరేపించి ఆయా కుటుంబంగా తిరిగి సమకూర్చగలరని వేడుకొంచుంటున్నాను ప్రభా. వారిలో ఉంటున్న అపోహలన్నీ తీసివేసి ప్రభా దేవా తండ్రి నీ నెమ్మదిని శాంతి సమాధానాల్ని దయచేసి ప్రభా నిన్నెరిగిన బిడ్డలు ప్రభా సాతానుకు అప్పచెప్పక ప్రభా ఆ కుటుంబము అట్లా ప్రభా నష్టపడకుండా ప్రభా దేవా తండ్రి మీరే సహాయం చేసి ప్రభా వారిలో నీ ప్రేమను పోసి ప్రభా తిరిగి ఈ కుటుంబానికి కూడా ప్రభా ఐక్యపరిచి అయా నీ మహిమార్థమై జీవింపజేయగలరని వేడుకొంచుంటున్నాను. వారిలో నీ కార్యాన్ని జరిపించవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడో ప్రభా దేవా తండ్రి మా సమస్యలన్నింటినీ తీర్చి నీ సమాధానాన్ని మాకు దయచేస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడవు కాబట్టి అయా ప్రభా ఈ యొక్క కుటుంబంలో కూడా నీ యొక్క సమాధానంతో నింపి ప్రభా ఐక్యపరచవలసిందిగా వేడుకుంటున్నాను. కుటుంబంగా నిన్ను స్తుతించుటకు నిన్ను గనపరచు కుటుంబంగా వారిని తీర్చిదిద్దవలసిందిగా వేడుకుంటున్నాను. సహాయం చేయండి. కాంతి స్నేహ గురించి కూడా ప్రార్థిస్తుంటున్నాను. ఏసురత్నం మాణిక్యం గురించి కుటుంబ సిస్టర్ గురించి కూడా ప్రార్థిస్తుంటున్నాం నాయన. ఈ కుటుంబాలని మీరే కట్టవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. సాక్షులుగా నిలబెట్టవలసిందిగా వేడుకుంటున్నాను. నీవు గొప్ప కార్యములు చేయి దేవుడవు, అసాధ్యమైన కార్యములు చేయి దేవుడవు. అయా ప్రభా హృదయాలను మార్చగల శక్తి నీ ఒక్కనికి మాత్రమే ఉన్నది కాబట్టి ప్రభా అయా ప్రభా ఈ కుటుంబాల ద్వారా దేవా నీవే మాయం పొంది తిరిగి కట్టి సమకూర్చగలరని వేడుకొంచుంటున్నాను. కనికరించండి దేవా. బ్రదర్ రవి ప్రభా 1 సంవత్సరం నుంచి కోమాలో ఉంటున్నాడు నాయన. దేవా తండ్రి మీరే స్వస్థపరిచి యెహోవా ప్రభా మృతులను సహితము లేపడి వాడవు ప్రభా. అలనాడున్న దేవుడవు ఈరోజు కూడా ఉన్నావు ప్రభా. దేవా తండ్రి ఈ కుటుంబంలో ఉంటున్న దేవా తండ్రి అల్జడిని మీరే నిమ్మలపరిచి ప్రభా దేవా తండ్రి మరి మీ యొక్క వాక్యం పంపి ప్రభా ఈ యొక్క బిడ్డను స్వస్థపరచండి నాయన. దేవా తండ్రి నీ యొక్క నామంలో ఉన్న శక్తిని అయా ప్రభా ఈ బిడ్డ కళ్ళారా చూసులాగిన ఈ కుటుంబము చూసులాగిన అయా ప్రభా మీరే సహాయం చేసి ఈ బిడ్డలో నీ యొక్క పునరుద్ధాన శక్తిని పోసి ప్రభా దేవా తండ్రి సహాయం చేసి తిరిగి దేవా తండ్రి దేవా సంపూర్ణమైన స్వస్థత మీరే చేకూర్చవలసిందిగా వేడుకుంటున్నాను. కనికరించండి అయా ప్రభా. రక్షణ కార్యాన్ని ఆ కుటుంబంలో జరిపించవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. నీ యొక్క స్వరాన్ని వినిపింపజేయండి నాయన. నీ స్వస్థత కార్యాన్ని జరిపించండి ప్రభా. నిన్ను తెలుసుకున్న వారుగా వారిని ఈ కార్యం ద్వారా దేవా తండ్రి మీరే మిమ్మల్ని మీరు బయలుపరచుకోవాల్సిందిగా వేడుకుంటున్నాను. సహాయం చేయండి ప్రభా. కనికరించండి. బ్రదర్ ఇమ్మాన్యుయల్, ఎలిజబెత్, ఇస్సాకు ప్రభా వీరికి
దేవా ఆస్ట్రేలియా వీసాని మీరే దయచేయవలసిందిగా వేడుకుంటున్నాను. దేవా ఆటంకాలను తీసివేయండి ప్రభా. అధికారులతో మీరే మాట్లాడండి నాయన. అయా ప్రభా మరి అనుకూలమైన పరిస్థితులను దయచేసి ప్రభా అక్కడ వీసా దొరకలాగిన ప్రభా దేవా తండ్రి వారి ఉద్యోగ స్థలాల్లో ప్రభా నీ కార్యాన్ని జరిపించిన ఆయన దేవా తండ్రి మీరే సహాయం చేసి ప్రభా దేవా మీరు పక్షాన ఉండి దేవా తండ్రి మీ కృపను చూపించి వీసా విషయంలో మీ సహాయం దయచేయవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. కనికరించండి. బ్రదర్ రంగయ్య, బ్రదర్ శైలేష్ రక్షణ గురించి ప్రార్థిస్తుంటున్నాం నాయన. అయా ప్రభా నీ రక్షణ సువార్తను వీరికి వినిపింపజేయవలసిందిగా వేడుకుంటున్నాను. నీ యొక్క రక్షణ దేవా తండ్రి కార్యం వారిలో ఆత్మకార్యంని జరిపించవలసిందిగా వేడుకుంటున్నాను. నీ వైపు నాకు ఆకర్షించుకొనవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. దేవా వాక్యము వారి హృదయాలలో ప్రభా దేవ గుర్చబడి అయా ప్రభా కార్యము మీరే జరిపించవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. రక్షణ కార్యం జరిపించి కుటుంబంగా నిన్ను సేవించుట్లో ప్రభా నీకు మహిమ తెచ్చుట్లో మీ కృపను చూయించి అయా ప్రభా అందరూ కలిసి ప్రభా నిన్ను మహింపరచు రీతిగా మీరే కార్యం జరిపించవలసిందిగా వేడుకుంటున్నాను. సహోదరి నయోమి ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తుంటున్నాను. సంపూర్ణ స్వస్థతను దయచేయండి ప్రభా. దేవా వారి యొక్క తల్లిదండ్రుల్ని కూడా మీరే జ్ఞాపకం చేసుకునండి ప్రభా. ఆ స్వస్థతను మీరే ఆ యొక్క కుటుంబంలో నుంచి తీసివేసి దేవాని రక్త బొట్టును వారి మీద ఉంచి ప్రభా సంపూర్ణ స్వస్థతను దయచేయవలసిందిగా వేడుకుంటున్నాను. నీలో ఆనందించి కృపను దయచేయవలసిందిగా వేడుకుంటున్నాను. సహాయం చేయండి. సిస్టర్ దుర్గా ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తుంటున్నాను. అయా ప్రభా రక్షణ కార్యాన్ని జరిపించండి ప్రభా. దేవా నిజమైన దేవుడవు నీవే, స్వస్థపరచు దేవుడవు నీవే. దేవా తండ్రి నీవు మరి నీ రక్తంలో శక్తి ఉన్నది, నీ రక్తం ద్వారానే రక్షణ ఉందని తెలుసుకొని ప్రభా దేవా తండ్రి నీ వైపు నాకు మళ్ళుటకు ప్రభా మీరే ఆరోగ్యాన్ని కూడా దయచేయవలసిందిగా వేడుకుంటున్నాను. సహాయం చేయండి. సోదరి జయశీలకు సంపూర్ణ స్వస్థత బలాన్ని చేకూర్చవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. కనికరించండి దేవా తండ్రి. మరి బ్రదర్ సూర్య ఆరోగ్యం కొరకు స్వస్థత కొరకు ప్రార్థిస్తుంటున్నాను. అయా ప్రభా రక్షణ కార్యాన్ని మీరే జరిపించండి నాయన. నీ యొక్క వాక్కును ద్వారా పంపి ప్రభా నీ రక్షణ కార్యాన్ని దేవా తండ్రి వారి హృదయాలలో దేవా జరిపించవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. కనికరించండి. బ్రదర్ పర్వతాలు భూ సమస్యలు దేవా మీరే పరిష్కరించవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. మరి మీరే మా యొక్క సమస్యలన్నింటినీ పరిష్కరించే దేవుడవు ప్రభా. అలజడులను ప్రభా నిమ్మలపరిచి ప్రభా దేవా తండ్రి సమాధానాన్ని దయచేసే దేవుడు ప్రభా. కనికరించి అయా ప్రభా ఆ యొక్క భూ సమస్యని మీరు పరిష్కరించవలసిందిగా వేడుకుంటున్నాను. సహాయం చేయండి. సిస్టర్ వల్లి ఆర్థిక సమస్యల్ని మీరే దేవా తండ్రి తీర్చవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. దేవా తండ్రి మీరే కనికరించండి నాయన. దేవా తండ్రి బ్రదర్ నాయక్ స్వస్థతను చేకూర్చండి, రక్షణను దయచేయండి ప్రభా తండ్రి. సిస్టర్ అర్చనారెడ్డి ఆర్థిక సమస్యల్ని మీరే తీర్చవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. ప్రతి సమస్యకి సమాధానం నీవే అని తెలుసుకున్న వారై ప్రభా నీ వైపునకు మల్లుటకు నిన్ను ఆశ్రయించుటకు ప్రభా దేవా తండ్రి నీ యొక్క లోతైన రక్షణ కార్యము వీరిలో కూడా కలగజేయవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. సిస్టర్ సుహాసిని గురించి ప్రార్థిస్తుంటున్నాం నాయన. దేవా తండ్రి వారి సమస్యల్ని మీరే తీర్చవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. దేవా తండ్రి రక్షణ కార్యం జరిపించండి ప్రభా. నీ వైపునకు ఆకర్షించుకొనండి నాయన. నీ యొక్క రక్షణ సునాదం వీరికి వినిపింపజేసి అయా ప్రభా లోతైన రక్షణ కార్యంలోనికి వారు రాగలుగుటకు మీ కృపను దయచేయవలసిందిగా నీ రక్షణ సువార్తను వినిపింపజేయవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. నీ వైపునకు మీరే ఆకర్షించుకొనవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. దేవా తండ్రి సమాధానాన్ని దయచేయవలసిందిగా వేడుకుంటున్నాను. సిస్టర్ లక్ష్మి ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తుంటున్నాను. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. దేవా తండ్రి వారి యొక్క బంధువులు
దేవా తండ్రి మరి గ్రాండ్ చిల్డ్రన్ దేవా తండ్రి వారి యొక్క బిడ్డల్ని దేవా తండ్రి ఎవరెవరైతే ఇంకా రక్షణ లేని వారిగా ఉంటున్నారో వారిలో నీ రక్షణ కార్యాన్ని జరిపించవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. నీ రక్షణ సువార్తను వినిపింపజేయవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. కార్యాన్ని జరిపించే దేవుడవు నీవు ప్రభా. నీ వైపు చూస్తుంటున్నాం, సహాయం చేయండి దేవా. ప్రవీణ ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తుంటున్నాను ప్రభా. స్వస్థతను చేకూర్చవలసిందిగా వేడుకుంటున్నాను. అయా నష్టాన్నంతయు తిరిగి సమకూర్చి అయా ప్రభా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని చేకూర్చవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. కనికరించండి. క్రైస్తవులు అత్యధికంగా హింసింపబడుతుంటున్న ఉత్తర భారతదేశము, మణిపూర్, ఒడిశాలో ప్రభా మీరే సమాధానాన్ని దయచేయండి ప్రభా. దేవా తండ్రి నీ భయాన్ని వారిలో పుట్టించండి ప్రభా. దేవా తండ్రి ఎంతగానో క్రైస్తవుల్ని హింసిస్తూ దేవా తండ్రి నీ సువార్తకు ఆటంకాలన్నీ తీసుకొస్తూ అయా ప్రభా నీ సువార్త జరిపింపబడకుండా సమాజంగా కూడకుండా అయా ప్రభా ఎంతగానో శత్రువు చెలరేగుతూ ఉంటుండగా ప్రభా మీకు కనికరాన్ని కృపను చూపించవలసిందిగా వేడుకుంటున్నాను నాయన. కనికరించండి అయా ప్రభా. మణిపూర్లో ప్రభా ఇంకను దేవా తండ్రి నీ బిడ్డలైన వారిని హింసిస్తూ దేవా తండ్రి బాధపరుస్తుంటున్నారు దేవా తండ్రి. అటువంటి వారితో మీరే మాట్లాడవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. దేవా తండ్రి వారికి ప్రభా నీ బిడ్డలైన వారి పట్ల ఉన్న వ్యతిరేక స్వభావాన్ని తీసివేసి దేవా తండ్రి మంచి హృదయాన్ని దయచేయండి ప్రభా. దేవా తండ్రి మీరే కాపుదలను నీ బిడ్డలకు దయచేయండి. ఇక్కడ పరిచర్య చేస్తుంటున్న నీ యొక్క దైవదాసుల్ని దేవా తండ్రి మీ కంచె వారి చుట్టూ వేసి కాపుదలను దయచేయవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. ఈ యొక్క ఉత్తర భారతదేశంలో కూడా ప్రభా దేవా తండ్రి మరి ఎంతగానో స్వేచ్ఛగా నీ యొక్క వాక్యం ప్రబలలాగిన ప్రభా, అనేకులు నీ వైపునకు త్రిప్పబడలాగిన ప్రభా నీ కార్యాన్ని జరిపించవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. దేవా తండ్రి మరి కొత్తగా ఏర్పడుతుంటున్న గవర్నమెంట్స్ ద్వారా ప్రభా ఎటువంటి వ్యతిరేక చట్టాలు రూపింపబడకుండా ప్రభా క్రైస్తవులకు వ్యతిరేకమైన పరిస్థితులు కాకుండా ప్రభా దేవా తండ్రి మరి వారి యొక్క ఆలోచనలన్నీ కొట్టివేసి ప్రభా దేవా తండ్రి నీ యొక్క బిడ్డలైన వారికి దేవా తండ్రి మరి నిన్ను దేవా ఎంతో స్వాతంత్రంతో ప్రభా నీవు నియమించిన ఆ యొక్క పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఆచరించుటకు ప్రభా దేవా తండ్రి మీరే కృప చూపించండి. ఎటువంటి చట్టాలు విరోధమైన చట్టాలు రూపింపబడకుండా ప్రభా వారి ఆలోచనలన్నింటినీ కొట్టివేసి ప్రభా దేవా తండ్రి మీరే మమ్మల్ని దేవా మరి ప్రతి పరిశుద్ధ దినాన్న సమాజంగా కూడుకొని నిన్ను దేవా తండ్రి సేవించుట్లో సమాజంలో నిన్ను స్తుతించుట భాగ్యము మాకందరికి దయచేయవలసిందిగా వేడుకుంటున్నాను. కనికరించండి ప్రభా. దేవా తండ్రి ప్రతి పరిస్థితుల్లో ప్రభా నీకు సాక్షులంగా నిలబడటకు ప్రభా దేవా తండ్రి మా యొక్క మరి ఆత్మీయ జీవితాన్ని మీరే బలపరచవలసిందిగా వేడుకుంటున్నాను. సహాయం చేయండి. ఇట్లు ప్రభా అనుదినము ప్రభా ఆన్లైన్ ద్వారా దేవా తండ్రి మరి కలుసుకొని నిన్ను ఉదయాన్నే ప్రభా నీ ముఖ దర్శనం చేసుకోవడానికి నిత్యము ఆ యొక్క ప్రభా మరి ఆల్టర్ మీద ప్రభా దేవా తండ్రి అనుదినము ప్రభా దేవా తండ్రి ఆ యొక్క ప్రభా సాక్రిఫైస్ మండుచు ఉండులాగిన ప్రభా దేవా మీరు చేస్తుంటున్న కృపను చూపిస్తుంటున్న కృప అంతటిని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తుంటున్నాను ప్రభా దేవా తండ్రి. మరి నీ దైవదాసుడైన సాల్మన్ గారికి మీరు ఇస్తూ వస్తున్న కృప అంతటిని బట్టి నీకు వందనాలు ప్రభా. ప్రతి ఉదయాన్నే ప్రభా వాక్యం నా చేత దేవా నీ మందనైనా మాకు పోషించడానికి నీవు జరిపిస్తూ వస్తున్న ఈ కార్యాన్ని అంతటిని బట్టి నీకు వందనాలు. మీ ఇంకా నువ్వు బలపరచండి, మంచి ఆరోగ్యంతో నింపండి, అవసరతల అక్కలన్నీ ప్రభా నీ మహిమేశ్వరం చొప్పున తీర్చవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా దేవ. తన కార్యములన్నీ
మీరు సఫలపరిచే దేవుడవు, సామర్థ్యాన్ని దయచేసే దేవుడవు అయ్యా ప్రభా, ఆలోచన చెప్పి నడిపించే దేవుడవు. కాబట్టి ప్రభా దేవా, నా యొక్క కుటుంబం పక్షాన దేవా తండ్రి మీరే సహాయం చేసి నడిపిస్తారని విశ్వసిస్తూ తన యొక్క మరి ప్రభా పరిచర్య అంతటా ప్రభా దేవ ఎంతో ఫలభరితమైన పరిచర్యని మీరే దయచేయవలసిందిగా దేవా తండ్రి, మంచి నేలను పడిన విత్తనం వల్లే ప్రభా దేవా తండ్రి మీరే పరిచర్య నీరు కట్టి ఫలింపజేయవలసిందిగా వేడుకుంటూ అయ్యా ఇట్లు ప్రభా ఎన్నో అవసరతలు అక్కర్లు కలిగిన మా యొక్క దేవా తండ్రి ఆన్లైన్ సంఘంలో ప్రభా మా సభ్యులకు ప్రతి ఒక్కరికి ప్రభా మీరే సమాధానాన్ని దయచేసే దేవుడవు అయా ప్రభా, ప్రార్థన ఆలకించి జవాబును దయచేసే దేవుడవు. నీ రాజ్యాన్ని నీ నీతిని ముందు వెతుకమన్నావు దేవా తండ్రి. మాకేది అవసరమో మా యొక్క పరలోకపు తండ్రి ఎరుగునని నీ వాక్యం సెలవిస్తుంటుండగా అవన్నీ ప్రభా మాకు సమకూర్చే దేవుడు అని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ కొద్ది స్థుతి ఆరాధన ప్రార్థన యేసుక్రీస్తు నామమున తండ్రి ముగిస్తుందా చేయండి బ్రదర్. ప్రేమగల తండ్రి, జీవమగల ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. కాల సమయమున తండ్రి నాయన నాకు మరి ఒక రోజు అనుగ్రహించి నీ బిడ్డలతో సహవాసం ఇచ్చినందుకు, ప్రార్థనలో తండ్రి కనెక్ట్ అవ్వడానికి ఇచ్చిన కృపను బట్టి నా నోరు తెరిచినందుకు నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తున్నాను. నాకు ఇచ్చిన రక్షణ పాప క్షమాపణ బట్టి స్తుతిస్తున్నాను తండ్రి. కృపా కనికరములు గల దేవుడు, కరుణా కటాక్షములు గల దేవుడు, నీతి న్యాయములు గల దేవుడు నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తూ తండ్రి ఈ రోజు ఉదయం మీరు మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. హెర్మోన్ పర్వత అనుభవంలోని మమ్మల్ని తీసుకురండి ప్రభా. సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరము. అటువంటి పరిస్థితులు తండ్రి అక్కడ ఆశీర్వాదము శాశ్వత జీవం ఉంటాయని మీరు మాట్లాడుతూ వచ్చారు. అటువంటి అనుభవంలోనికి నన్ను మమ్మల్ని కూడా నడిపించమని వేడుకుంటూ వస్తున్నాను. నోటి మాటలతో చెప్పడం కాదు ప్రభా, హృదయపూర్వకంగా ఆత్మ స్వాధీనములు మమ్మల్ని మీరు ఉంచుకోండి. మీ ఆత్మలో ప్రార్థించడం నేర్పించండి ప్రభా. మీ ఆత్మతో నడిపించండి, సహాయం చేయండి. ప్రకృతి సంబంధమైన మమ్మల్ని ఆత్మ సంబంధులుగా చేశారు. మరలా మేము తండ్రి శరీరేచ్ఛలకు లోనకుండా తండ్రి ప్రతి విషయంలో కూడా జాగ్రత్త కలిగి ఉండడానికి, ఆత్మ సంబంధంలో ముందుకు వెళ్ళడానికి, ఆత్మీయ జీవితంలో వెలుగొందటానికి, విశ్వాసములో మేము అధికం అవటానికి కూడా మీరు కృప చూపించమని పెట్టుకుంటూ వస్తున్నాను తండ్రి. ఇంతవరకు నీ బిడ్డలు ప్రార్థించారు. ప్రతి ప్రార్థన మీ ఆత్మతో ముద్రించి మీరే సహాయం చేయమని వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. నిన్నటి దిన పరిచర్యలో కూడా మీరు సహాయం చేశారు. ఈ పరిచర్యలో కూడా మీరు కృప చూపించి మీ బిడ్డల్ని బలపరిచి, సేవకుల్ని బలపరిచి, సంఘాలని కాపాడమని వేడుకుంటూ వస్తున్నాను. యెరూషలేము ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయన. ప్రజలు ఎంతో మంది లోకంలో నాయన విగ్రహారాధనలో కొట్టుకొని పోతున్నారు తండ్రి. నాయన నీకు దూరం అయిపోతున్నారు ప్రభా. లోబడంలో నుండి ప్రజల వైపు దినమెల్లని చేతులు చాపుతున్నారు తండ్రి. బిడ్డలు మీరు ప్రార్థించి అభివృద్ధి పొందిన తర్వాత విస్తరించుడి అన్నప్పుడు తండ్రి విస్తరించారు, నీ దగ్గరికి రాలేని వారిగా ఉంటున్నారు, చీకటిలో నిర్లక్ష్యంగా ఉంటున్నారు ప్రభా. తండ్రి మైసమ్మాజ్, బాలాజీ నగర్, హైదర్ నగర్, సుల్తాన్పూర్, షమీపూర్, బౌరంపేట, ఇందిరమ్మ కాలనీ, మూసపేట, అమీన్పూర్ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఎక్కువగా విగ్రహారాధన ఉంటుంది ప్రభా. మీరు దయతో కనికరించి నాయన లోకంలో ఉన్న బిడ్డల్ని, ప్రాంతాల్లో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకొని రక్షణ దయచేయమని వేడుకుంటూ వస్తాను తండ్రి. ఈ దినము ప్రభా మరి కొత్త గవర్నమెంట్ ప్రభా చంద్రబాబు నాయుడు ఆయన ప్రమాణ స్వీకారం జరుగుతూ ఉంటుండగా ప్రభా అక్కడ ఎటువంటి అల్లర్లు జరగకుండా, వాన పడకుండా ఆ యొక్క సమయం అంతా కూడా మీరే దీవెనకరంగా చేసి కాపాడమని వేడుకుంటున్నాను. నీ ప్రజలను చక్కగా పరిపాలించడానికి, నీతిగా పరిపాలించడానికి సహాయం చేయండి ప్రభా. మీరిచ్చిన గవర్నమెంట్, మీరిచ్చిన ప్రభుత్వాన్ని బట్టి, మీరిచ్చిన అధికారులను బట్టి కూడా నేను స్తుతిస్తూ గనపరుస్తున్నాను. మీ ప్రజలకు మీరు ఏం తెలియచేయనున్నారు ప్రభా, మేము ఏ విధముగా నడుచుకోవాలో, ఏ విధముగా నీ యందు విశ్వాసము కలిగి ఉండాలో, ఏ విధముగా జాగ్రత్త కలిగి ఉండాలో, మా రక్షణను మేము ఏ విధంగా తండ్రి గట్టిగా పట్టుకొని నాయన రక్షణలో కొనసాగాలో ఇవన్నీ మాకు తెలియజేయడానికి మీరిస్తున్న హెచ్చరికలు, మీరిస్తున్న మాటలు, మీరిస్తున్న అనుభవం అన్నింటినీ కూడా బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మమ్మల్ని నడిపించండి. మేము బలహీనమని మీరు ఎరుగుదురు. వంటి వారము, ఎన్నిక లేని వారం తండ్రి నాయన పడిపోయే ప్రమాదంలో లేకుండా మమ్మల్ని మీరే జాగ్రత్తగా కాపాడమని వేడుకుంటూ వస్తున్నాను. ప్రతి విషయంలో నేను ప్రభు బిడ్డనని ప్రతి బిడ్డ కూడా గుర్తు చేసుకుంటూ నాయన మీరు ఇచ్చిన రక్షణ కొనసాగించడానికి సహాయం చేయండి ప్రభా. మణిపూర్ని జ్ఞాపకం చేసుకోండి, అక్కడ 70 ఏళ్ళు తగులబడ్డాయి ప్రభా.
చేతులకు అప్పగించుకుంటున్నాను ప్రభు. అరుణ్ బాబుకి రక్షణ దయచేయండి. సుప్రియ కుటుంబం అంతా నీ సన్నిధిలో కనపడాలని ఆశపడుతున్నాను తండ్రి. కృప చూపించండి. విజయబాబు, హన్న, సామ్యుల్ని జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల ప్రభా మరి ఎప్పుడు రావాలో మీరే తీసుకురండి. ప్రయాణం అంతట్లో క్షేమం దయచేయండి. ఇంకా మాకైతే వారు ఎప్పుడొచ్చేది తెలియదు, కానీ తొందరలో రాబోతున్నారని తెలుసు ప్రభా. మీరే సహాయం చేయండి. సామ్యులకు కూడా పాస్పోర్ట్ ఇప్పించండి ప్రభా. సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. కృప చూపించండి నాయన. మీరు చేసిన మేళ్ళన్నిటికీ నా పూర్ణ హృదయంతో నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. గత కాలంలో చేసిన మేళ్ళన్నిటికీ వందనాలు ప్రభా. రాబో దినాల్లో కూడా నీ పరిచయం విస్తారంగా జరుగునట్లు అనేకులు లేవనెత్తమని ప్రభా నీ సన్నిధిలో మొరపెడుతూ వస్తున్నాము. కోత విస్తారముగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు. మీ ప్రజలు ఎక్కడైతే పరిచయం చేస్తున్నారో సంఘాలు లేని చోట్ల సంఘాలు కట్టబడినట్లు, వాక్యము లేని చోట వాక్యము వినిపించబడినట్లు మీ బిడ్డలను పంపించి వాక్యం వినిపించి అక్కడ ఆ ప్రదేశం అంతా కూడా మీ ఆత్మను కృమ్మరించి రక్షణ దయచేయమని వేడుకుంటూ వస్తున్నాను. షామీర్పేట 22 గ్రామాలు జ్ఞాపకం చేసుకోండి. రామ్కి టవర్స్ 2000 గ్రామాలు జ్ఞాపకం చేసుకోండి. 2000 కుటుంబాలు జ్ఞాపకం చేసుకోండి. మా అపార్ట్మెంట్లో 9 కుటుంబాలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మందిరాల చుట్టూ ఎన్నో కుటుంబాలు ఉంటున్నాయి. వారందరూ కూడా బయటకు రాలేని పరిస్థితి ప్రభా. తండ్రి, ప్రభువుని నమ్మి కూడా బయట చెప్పాలంటే భయపడే పరిస్థితిలో ఉంటున్నారు. కొందరైతే ప్రభా ఆచార క్రైస్తవులుగా ఉంటున్నారు, మత క్రైస్తవులుగా ఉంటున్నారు, నిలువెచ్చని స్థితిలో ఉంటున్నారు. ప్రభా నీ బిడ్డలకి నీవు అనుదినము వాక్యం ఇస్తున్నావు. ఈ వాక్యము విని వదిలివేయకుండా వాక్యాన్ని భద్రపరుచుకొని ప్రభా నీ మాటలను బట్టి తండ్రి మేము జాగ్రత్త కలిగి జీవించడానికి ప్రతి బిడ్డకు మీ కృప దయచేయమని, రక్షణ కార్యము వారి హృదయాల్లో జరిగించమని, వారిని ఆత్మీయంగా బలపరచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను తండ్రి. ఇంతవరకు మీరు చేసిన మేళ్ళన్నిటికీ నా పూర్ణ హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కూడా నేను స్తుతిస్తూ నీకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ప్రేమ గల మా పరలోక మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమున స్తోత్రాన్ని చెల్లిస్తున్నాను. ఉదయకాలంలో మీరు తీసుకొచ్చిన మేఘన భావం కొరకు స్తోత్రాలు. దావీదు భక్తుడు నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీద ఎక్కించు ప్రార్థిస్తున్నాను. అలాగున యెషయా 8వ అధ్యాయంలో దేశం యొక్క ఉన్నత స్థలం ఆయన ఎక్కించుననే మాట కొరకు స్తోత్రాలు. వాగ్దానం అయితే దేశం యొక్క ఉన్నత స్థలం ఎక్కించబడటానికి విరిచిన, కానీ ఆ స్థాయిలో ఎక్కడానికి కొరకు మేము ఎక్కవలసినటువంటి కొండల అనుభవాలు ఎన్నో ఉన్నాయి. ఆ ఒక్కొక్క అనుభవంలో మేము రానిది దేశం యొక్క ఉన్నత స్థలంలో మేము ఎక్కలేమని ఆ పాస్టర్ గారు వ్యాఖ్యానిస్తూ వచ్చిన మాట ఎంతో వాస్తవమే. దేవుని ప్రజలుగా నా ఆత్మీయ జీవితంలో కూడా అంతరంగ జీవితంలో ఐక్యత అనేది కొరబడుతుంది ప్రభా. ఆత్మ శరీరము ఒకదానికొకటి వ్యతిరేకంగా అపేక్షిస్తున్నాయి. మొట్టమొదటిగా అంతరంగంలో నాకు హెర్మోన్ అనుభవం దయచేయండి ప్రభువా. నీ చిత్తానుసారంగా ప్రవర్తించే కొరకు నాకు నేర్పించు. నీ మహిమార్థమై నీ కార్యముల కొరకుగా ఆశీర్వాద పాత్రగా వాడబడడానికి కొరకు అపవిత్రమైనటువంటి, అసహ్యమైనటువంటి, అయోగ్యమైన జీవితం నాలో తొలగించుకొని ప్రార్థన చేస్తున్నాను. అవును తండ్రి, గెచ్చమనే తోట, గొలగొత కొండ అనుభవాలు అన్నటువంటివి ఎంతో వాస్తవికమైనటువంటి అనుభవాలే. శరీరము బలహీనము, ఆత్మ సిద్ధం అన్నట్లుగా అంతరంగంలో ఐక్యత అనేటువంటిది లోపిస్తున్నటువంటి జీవితంగా ప్రభా నా వ్యక్తిగత జీవితం ఉంది. కరుణించునైనా మీ కృపలో నన్ను బలపరచును, సరిదిద్దును, సరిచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇలా మా అందరి విషయంలో కూడా మీరు సహాయం చేయండి. ఈ ఉదయకాలంలో ప్రభా నీ సన్నిధికి రగలుతో వచ్చినటువంటి ఒక కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. నీ మహిమ కొరకుగా ప్రతి కుటుంబము హెర్మోన్ యొక్క అనుభవం, ఆశీర్వాదము, జీవమును అనుభవించినట్లుగా మీరు చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ దాసు ఆండ్రూ గారు, మీ దాసు వారితో కలిసి పరిచయం చేయనటువంటి సహదాసులు, పరిచారకులు, పరిశుద్ధులు పరుస్తున్నారు. అలా మా రాష్ట్రాల్లో, మా దేశంలో ప్రతి రాష్ట్రంలో ఉండబడినటువంటి పరిశుద్ధులందరి కొరకు
మీ దాసుల కొరకు స్తోత్రాలు. హెబ్రోన్ ద్వారా హెబ్రోన్లో జరిగిస్తున్నటువంటి సేవా పరిచయ కొరకు స్తోత్రం దీవించండి. ఆత్మీయమైనటువంటి రీతిలో ప్రభా నీ వాక్య ప్రకారం జీవితంలో నడిపించవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఇలాగున మీ దాస్ గారు శిరోమిస్టర్ గారి స్తోత్రాలు, ప్రసాద్ గారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పిల్లల్ని జ్ఞాపకం చేసుకో ప్రవీణ్, నేను వారి కుటుంబాన్ని నీ మహిమ కొరకు అకొల్లా ప్రెసిల్ల వలె ప్రభా దేవుని సేవలో పాలుభాగస్తులుగా మీరు ఆశీర్వదించండి. అలా అశ్విని భవిష్యత్తును దీవించు. డేవిడ్ యొక్క చదువులో కూడా మీ కృపతో దీవించు. మీ దోషాలు మీ దోషాలు భారములు భరించమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. అలాగున ప్రియ ప్రభా మీ దోషుల తోబుట్టువులు మీరు జ్ఞాపకం చేసుకుని లోకనరు కుటుంబాన్ని, సాధు శాలం పిల్లల్ని మీరు కనికరించు. ఆర్థిక రాజు బ్రదర్ మార్త వారి పిల్లల్ని కనిపించు. సారా సూజన్ స్టీఫన్ జ్ఞాపకం చేసుకో. ఆర్థిక థామస్ బ్రదరు తన భార్య అనురాధమని మీరు కనికరించు. కంటి ఆ యొక్క బాధ నుంచి సంపూర్ణ విడుదల ప్రసాదించు. ఓ ప్రభా జయమ్మ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తాను. సహాయం చేయండి. సుజాతమ్మ గారి దాని రంగయ్య గారి రక్షణ కొరకు, ఆర్థిక ప్రభా కవిత సామాన్య కానుక కొరకు, శైలజ రక్షణ కొరకు, ఋతు రాకేష్ వారి రక్షణ కొరకు ప్రార్థించేస్తున్నాను. గొప్ప కార్యం జరిగించు. ఓ తన సొలొమోను కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. వాడి యొక్క చేతి పనులను మీరు ఆశీర్వదించమని మేము ప్రార్థించేస్తున్నాం. తండ్రి అంత మాత్రమే కాదు ప్రియ ప్రభువా, మీ దాసు శ్రీనివాసులకు జయమ్మ సునీల్ కొరకు స్తోత్రాలు. ఏకైక కుమారుడు తన చదువు అంతట్లో సహాయం చేయండి. మీ దాసుని కలిగినటువంటి ఆశలు తృప్తిపరచు. ఫామ్ హౌస్ విషయంలో ప్రభువా ప్రాసెస్ త్వరగా దొరికినట్లుగా సహాయం చేయండి. సాక్షిగా మీ దాసుని పిల్లలు ప్రభువా బ్లెస్ మెరకలతో మాట్లాడు. ఓ దేవా, మరి ఒక మనిషి దృష్టికి సమస్తము సరిగ్గానే కనబడుతుంది, కానీ అది మరణానికి దారి తీస్తుంది. నేను సెలవిచ్చిన మాట రకరకాలుగా వారి తలంపులు సొంతంగా మంచిగా అన్నట్లుగా ప్రభావ నడుచుకుంటున్నారు, కానీ ఎంత నష్టం కలగజేసుకుంటున్నారు. ప్రభావ బిడ్డతో మాట్లాడి సహాయం చేయనైనా సహాయం చేయి. జ్ఞానవంతుడు తన ఇల్లు కట్టుకోవాలని అంటే ప్రభావ దాని భిన్నముగా నీ బిడ్డ మరి వేరు భావంతో జీవిస్తుండగా మీరు సహాయం చేయి. నీ బిడ్డతో మాట్లాడు ప్రభావ, నీ మనసు వారి దయచేయి. ఆర్థికంగా మీ దాసుని బలపరచు. పరిస్థితులు అన్నింటిలో చాలా రుజువుపరచుకొని ప్రార్థిస్తుంది. తల్లి గారిని జ్ఞాపకం చేసుకుని తోగొచ్చు శీలం జ్ఞానగోడిని జ్ఞాపకం చేసుకుని శామీపేట పంచాలు జ్ఞాపకం చేసుకుని రవిని మీరు కనికరించండి. దాసు ప్రభావితం కొరకు, వారి ఆరోగ్యం కొరకు, ఆర్థిక కుమారుడి యొక్క ఆత్మీయ సమకూర్పు కొరకు, తల్లి గారి యొక్క వృద్ధాప్యంలో సహాయం కొరకు, మధుసిద్ధు పెళ్లి యొక్క క్షేమం వారి అక్కడ తీర్చబడి ప్రార్థిస్తుంది. మీ దోష పాలకొలు ఇల్లు అమ్మబడి కొరకు మీ ప్రభుత్వం చాంద్రం గారి స్తోత్రాలు. వాడు సంతోష శాంతి మనముడి కొరకు ప్రార్థిస్తున్న బిడ్డ ప్రేమించి మరిన్ని కొరకు దయచేయండి. వారి ఉద్యోగాలు మీ భద్రత దయచేయండి. దాన్ని మరి ఆస్ట్రేలియాలో వీసా ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వారందరి యొక్క సమస్యలు మీరు పరిష్కరించు. ఇమ్మానుయేల్ బ్రదరు, యవనశ్రీ ఇమ్మానుయేల్, ఐజాక్ బ్రదర్ సునీల్, ఎలిజబెత్ కొరకు ప్రార్థిస్తున్నాం. మీరే నీ చిత్తానుసారంగా ఆదుకొని ప్రార్థిస్తున్నాం. విదాస్ లక్ష్మి గారి స్తోత్రాన్ని చెల్లిస్తున్నాం. కుమారుడు విజయరామ్ జ్ఞానాన్ని చిన్నాడు మీ ప్రభుత్వం ఇండియాకు తీసుకురావడం కొరకుగా కలిగినటువంటి ప్రాసెస్ లో మీరు సహాయం చేయండి. ఆరు సుప్రియ, అరుణ్ బాబు, కోమలి, కీర్తన, సుప్రియ అత్తమని అందరు రక్షణ కొరకు ప్రార్థిస్తున్నారు. అద్భుతం చేయండి. మీ దాస్ లావణిమూర్తి గారి స్తోత్రాలు. కుమారుడు మరి పవన్, అఖిల గ్రాండ్ చిల్డ్రన్ కొరకు ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభా, వారి ఉద్యోగిని హస్తం తోడుగా ఉంచండి. వారు కలిగినటువంటి సేవా పరిచయం మీరు ఆస్వాదించండి. కావులు దయచే విద్వాసు లావణిమూర్తి గారి ఆరోగ్యాన్ని కనికరించండి. వృద్ధాప్యములు వారి పని వారు చేసుకునే ఆరోగ్యం దయచేయండి.
సుధాకర్ రక్షణ స్వస్థ కొరకు ప్రార్థన చేస్తున్నాం. విద్వాసాలు స్వర్ణమిస్తుడు ప్రవీణ్ కుమార్ పిల్లలు ప్రభా, అంకిత తన యొక్క డిగ్రీ ఎగ్జామ్స్ అన్నింటిలో సహాయం చేయి. ప్రణిత తన యొక్క హైర్ స్టడీ కొరకు మీరే తను సిద్ధపరచుకొని ప్రార్థిస్తున్నాను. ఓ ప్రభా సహాయం చేయి. ఎవరి బిడ్డ నిశ్చి కొరకు స్తోత్రాలు చేస్తుంది. తల్లులు దేవదాస్ గారు, సునీతమ్మ గారు ఆరోగ్యాల కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రభు నీ బిడ్డ యొక్క అక్క తన నీలిమ కొరకు ప్రార్థిస్తున్నాను. భవిష్యత్తు నీవి ఆశ్రమించు ప్రభు, ఆశ్రమించు. తనకు అయినటువంటి శ్రేష్టమైనటువంటి భవిష్యత్తును ఏర్పాటు చేసి పెట్టినాను. బయలుపరచుని ప్రార్థిస్తున్నాను. శివరిస్తులు సల్మ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పిల్లలు నప్తాల అభిషేకం ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభు విద్వాసులు పరీక్షలకు సహాయం చేయండి. పిల్ల యొక్క చదువులో మరి ఆత్మీయ జీవితంలో వదిలి చేయండి. మీ దాసు డ్యూట్లో నీ గురించి సాక్ష్యం వాడుకో. దాసు తోబుచ్చుడు వారి యొక్క పిల్లలు, వారి యొక్క చదువులు, వారి ఉద్యోగాల భవిష్యత్తును దీవించండి. మీరే సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచం అలాగే మీ దాసంగా స్తోత్రాలు వారి పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. సుఖాన్ని అన్నిలు వారి పిల్లల కొరకు, వారికి సుప్రియ భాస్కర్ పిల్లల కొరకు, సునైన వెంకటరమణ కుమారుడు కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డలందరినీ కూడా నేను సేవించే కుటుంబాల వల్ల మీరు చేయమని ప్రార్థిస్తున్నాం. దేవుని తండ్రి ఆర్థిక భాస్కర్ ప్రభు బాప్తిస్మ సిద్ధపడినట్లుగా మీరు ఆశీర్వదించండి. విశ్వాసాన్ని విశ్వాసాన్ని గణపరిచి దర్శనం కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాలి మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభు ఆల్వీల్లో ఉన్నటువంటి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వారితో రెహబుతున్నటువంటి బిడ్డని, సంఘాలన్నింటిలో ఉండబడిన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని అయినా నీవే ఒక్కొక్కరి అక్కర మీ చిత్తానుసారంగా తీర్చమని మేము ప్రార్థిస్తున్నాం. జయశుల మీరు ఆరోగ్యంలో మీరు కనికరిస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలాగున ప్రియ ప్రభా ఉదయ్ కుమార్ ఇస్తారు హెన్రీ బ్రదరు వీళ్ళని జ్ఞాపకం చేసుకుని అభిషేక్ లీడియా కొరకు ప్రార్థిస్తున్నాం. కుటుంబ జీవితంలో నీ కొరకు ఫలింపు చేయండి. వారి ఉద్యోగుల భద్రత, సేవలో సాఫల్యత మీరు అనుగ్రహించు వాడుకొని మరి ప్రార్థిస్తున్నాం. రేచుల భవిష్యత్తు దీవించు. పిఆర్ అప్లై చేసుకుని సహాయం చేయండి. దాస్ తండ్రి తోబుట్టును జ్ఞాపకం చేసుకుంటూ బ్రదరు తండ్రి విజయిస్తుంది వారికి అన్నయ్య తల్లి గారిని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. వివేక అక్కడ చేర్చుకుని వేడిచొచ్చున్నాం. తండ్రి కారితిగా జ్యోతమ్మ కొరకు సుమేరు బ్రదరు పిల్లల్ని జ్ఞాపకం చేసుకుని అయినా నీ మహిమ కొరకుగా వారి కష్టాలు బలపరచండి. తండ్రి వరుణ్ యొక్క స్టడీ అంతట్లో సహాయం చేయండి. కెనెత్ని జ్ఞాపకం చేసుకోండి. ఓ ప్రభు ఇలాగున నీ మహిమార్థమై ఈ ప్రార్థన యెహోవా సఫలపరచును గాక. ప్రతి దినము కూడా నీ కృపతో యెహోవా నిత్యము నడిపించినటువంటి మాట ప్రకారంగా ప్రధానికి సమయం కలదని నేను చెప్పిన వాక్య ప్రకారంగా మా యొక్క ఆత్మీయ జీవితాల్లో, భౌతిక జీవితంలో మీరు కోరిని నడిపించమని ప్రార్థిస్తున్నాను. భూషణ ప్రార్థనకు వచ్చి వెళ్ళారు. జ్ఞాపకం చేసుకుని తన భర్త గంగరాజు గారి యొక్క రక్షణ కొరకు కిరణ్ కుమార్ రమ్య మనబడు ఆర్థిగా హేమకుమార్ కుటుంబ రక్షణ కొరకు ప్రార్థన చేసినాం. సహాయం చేయండి. అలాగున ప్రియ ప్రభు ప్రార్థన ద్వారా బిడ్డ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారి భారములు భరించి వారి భాగం వారు పొందుకున్నట్లుగా సహాయం చేయండి. విజయమిస్తున్న నాగరాజు బ్రదరు పిల్లలు జ్ఞాపకం చేసుకుని ఇంటి పనంతట్లో సహాయం చేయండి. సరిత జనుడు మామ కూడా లండన్ వెళ్ళవలసిన ప్రయాణం కూడా సిద్ధపరచు. ఆర్థిక పని భూషణ ఎల్లన్న తండ్రి నందభూషణ జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. యవనస్తులు భవిష్యత్తుకు వచ్చిన సంఘాల్లో ఎంతో మంది ప్రభు తల్లిదండ్రులు ప్రభు ఎంతగానో నిరాశతో మరి నానా రీతులుగా బాధలో ఉంటున్నారు. ఎవరికి ఏ ప్రకారంగా మేము సహాయపడాలి తండ్రి మమ్మల్ని కూడా మీరే బలపరిచి సరైన విధానంలో ఎలియాజరు వలె ప్రభు నీ బిడ్డల కొరకు నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. వెలుచూపును బట్టి కాక విశ్వాసమును బట్టి ముందు కొనసాగడం కొరకు సహాయం చేయండి. తండ్రి సొంత చిత్తం కాక నీ చిత్తానికి అప్పగించుకుని ముందు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. సేవ విస్తారంగా ఉంది ప్రభా, మీరే మమ్మల్ని ఆశీర్వదించు తండ్రి. మమ్మల్ని ఒక్కొక్కరిని కూడా సాక్షులుగా, సువార్తలుగా ప్రభా, సత్క్రియలుగా, సమర్పణగా ఆ జీవితాలని బలిపీఠం మీద పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నాం. మీరే సహాయం చేయండి.
ఉన్నతమైన ఉద్దేశం మాలో మాతో నెరవేర్చుకుని మహిమతో స్తోత్రం చెల్లిస్తాం. దినమంతా డ్యూటీస్ బాధ్యుల బిడ్డలు వెళ్ళినట్టున్నారు ప్రభావ, సహాయం చేయండి. పిల్లలు స్కూల్స్ కాలేజెస్ ఆఫీసులుగా ఈ దినం నుంచి వెళ్తూ ఉంటున్నారు. మీ కృపా కాపు దయచేయండి. ప్రతి బిడ్డకు జ్ఞానం దయచేయండి. ఇస్రాయేల్ చిన్న దాని వల్ల వారి స్కూల్స్ లో బిడ్డను వాడుకొని మరి మేము ప్రార్థిస్తున్నాం. ఏపీలో ప్రభుత్వము కొత్తగా మరి తండ్రి ప్రమాణ స్వీకారంలో వెళ్తుండగా సహాయం చేయండి. కేంద్ర ప్రభుత్వానికి జ్ఞాపకం చేసుకో, ఒరిస్సా ప్రభుత్వాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రభుత్వాలు మీరు ఇచ్చినటువంటివి ప్రభావ, నీ బిడ్డలు నీ కొరకు జీవించే భాగ్యం ప్రసాదించమని నీ చెలుగు అర్పిస్తూ మా నిమిత్తం ప్రార్థిస్తున్న పరిస్థితి అందరి కొరకు పేరు పేరున వదనాలు నిండార దీవించు, దీవెనకరంగా వాడుకొని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరు స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ప్రభు బిడ్డగా మనతోను సర్వలోక సకల భక్తులు తన దాసులతో సదాకాలం తోడుగా నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.